ఎవరైనా ఉన్నారండి ఇందులో? SAP MM. ఓకే, సో SAP MM మనకి ఈ 7th నెక్స్ట్ మంత్ 7th స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, కాబట్టి అప్పుడు దాకా ఇందులో కంటిన్యూ అవ్వండి. ఓకేనా? సో ఎవరు కూడా గెస్ట్ యూజర్ ఐడీస్తో జాయిన్ అవ్వకండి. గెస్ట్ యూజర్ ఐడీస్తో ఎవరు కూడా జాయిన్ అవ్వద్దు. గెస్ట్ యూజర్స్తో జాయిన్ అయితే మళ్ళీ గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తారు అడ్మిన్స్. సో ఎవరు కూడా గెస్ట్ యూజర్స్తో జాయిన్ అవ్వకండి. ఓకే, గెస్ట్ యూజర్స్తో ఎవరు కూడా జాయిన్ అవ్వకండి. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. Good morning, sir. Okay. Okay, sir. ఓకే, ఆల్ రైట్. సి గైస్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అందరికి కనపడుతుందా లేదా ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. సో లాంగ్ డిస్టెన్స్ లో కూర్చున్న వాళ్ళు ఫ్రంట్ కూర్చోండి, కనపడకపోతే. అందరికీ నా స్క్రీన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కనిపిస్తుందండి. ఓకే, సి గైస్, మనకి ఈరోజు సెషన్ ఏంటంటే మనకి కంప్లీట్గా ఈరోజు మెయిన్ సెషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే, ఈరోజు ఏంటంటే మనకి టాపిక్స్ వచ్చేటప్పటికి వాట్ ఈజ్ SAP, SAP అంటే ఏంటి, వాట్ ఈజ్ ERP, ERP అంటే ఏంటి, అలాగే వాట్ ఈజ్ S/4HANA, వాట్ ఈజ్ HANA. ఓకే, సో హనాకి S/4HANAకి మధ్య డిఫరెన్స్ ఈరోజు మనం క్లియర్ కట్గా డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడి నుంచి అన్ని కూడా. ఓకే, సో కాబట్టి ఫస్ట్ క్లాస్ కింద లెక్కేసుకోండి ఇది. ఓకే, నిన్న ఏమైతే మన సెషన్స్ ఇవన్నీ చెప్పామో ఒక ఐడియా మీకు అందరికీ కూడా, ఒక జనరల్ అవేర్నెస్. ఇక్కడ నుంచి ఇక్కడ మెయిన్ క్లాసెస్ అనమాట. ఓకే, సో అలాగే సర్వర్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు చార్ట్లో పెట్టాను మీకు ఆల్రెడీ. సో వెంటనే సర్వర్ తీసుకోవాల్సి ఉంది మీరు. ఓకే, సో మనకి సర్వర్ డీటెయిల్స్ అనేవి చార్ట్లో పెట్టాము. అండ్ సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ మీకు మళ్ళీ నేను పంపిస్తాను, చూసుకోండి. వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. రాజా రోహిత్ రెడ్డి ఆ వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలండి. జాయిన్ అయ్యేటప్పుడు అందరూ కూడా వీడియోని ఆఫ్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో లేకపోతే అదర్ పీపుల్కి డిస్టర్బెన్స్ అవుతుంది. సో సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ నేను మళ్ళీ ఈరోజు గ్రూప్లో క్లాస్ అయిపోయిన వెంటనే మీకు పంపించడం జరుగుతుంది. సో అలాగే మనకి ఇక్కడ సో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ నేను చార్ట్లో పెడుతున్నాను చూడండి. ఓకే, సో వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు చార్ట్లో పెడుతున్నాను. సో ఏమన్నా సపోర్ట్ కావాలంటే వెంటనే 8309168288 లేదా 9848533345 నెంబర్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ ఏంటో తెలుసుకోండి. ఓకే, సో పర్టికులర్గా మనకి ఈరోజు ఏంటంటే ఈ టాపిక్స్ మీద మనం క్లారిటీ అనేది ఇస్తున్నాం మీకు. ఓకే, సో బేసిక్గా మనకి SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి, HANA అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకోకుండా మనం సో కోర్సు నేర్చుకోవడం అనేది పాపంతో సమానం. రేపు పొద్దున్న SAP మొత్తం నేర్చేసుకున్న తర్వాత వాట్ ఈజ్ SAP అని అన్నారనుకో ఎవరన్నా వచ్చి అలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు. ఓకే, SAP అంటే ఏంటి అని కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత కూడా SAP అప్లికేషన్ చాలా మంది తెలియదు, అవునా కదా? సో చాలా మంది తెలియదు, నాకే తెలియదు సింపుల్ చెప్పాలంటే. సో ఒక రోజున ఏంటంటే కోర్స్ మొత్తం జనరల్గా కోర్స్ అనే ట్రైనర్నే. సో వన్ ఆఫ్ మై కలీగ్ కూడా కాదు, మనకి ఒక గురువు అవుతాడు నాకు. ఆయన మీట్ అవుదామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాను. సో ఎప్పుడో ఆల్మోస్ట్ 15 years అవుతుంది. ఓకే, ఆయన చూసి సరదాగా మీట్ అవుదామని వెళ్తే ఏం చేస్తున్నావు అని అడిగారు. SAP ట్రైనర్ సార్ అంటే వాట్ ఈజ్ SAP అన్నారు. సడన్గా ఇంతమందికి చెప్పి నేనే మర్చిపోయా SAP అంటే ఏంటో.
ఓకే, చాలా ఇదిగా ఫీల్ అయ్యాను నేను. అరే ఎస్ఏపి అంటే ఏంటో కూడా చెప్పలేకపోయాను సడన్గా, అంటే అబ్రివేషన్ యూస్ అయిపోయింది. ఓకే, అందుకే సో కోర్సు మొత్తం నేర్చేసుకున్న తర్వాత ఎస్ఏపి అంటే ఏంటో తెలియదు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ కింద కన్సల్ట్ చేసుకోండి. ఓకే, సో కాదర్ సార్ అంటే ఇమీడియట్గా గ్రూప్లో సర్వర్ యాక్సెస్ సంబంధించిన డీటెయిల్స్ ముందు పెట్టండి చార్ట్లో. ఓకే, సో అలాగే ఏంటంటే మనకి ఈరోజు సెషన్లో ఏంటంటే మనకి ఎస్ఏపి అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవే కాకుండా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎస్ఏపి అంటే సిస్టమ్స్, ఏ అంటే అప్లికేషన్స్, పి అంటే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. చెప్పండి, సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇక్కడ ఎస్ఏపి అనేది ఏంటంటే ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. చెప్పండి, ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి ఇస్ ఏ వన్ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. సో ఎస్ఏపి అనేది ఏంటంటే ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అండి. ఓకే, సో బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అసలు? సో జనరల్గా ఏంటంటే మనకి ప్రతిరోజు కూడా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, అవునా కదా? సో ప్రతిరోజు కూడా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్, అవునా కదా? పర్చేస్ చేయటము, సేల్స్ చేయటము, ఓకే, సో ఈ సాలరీస్ పేమెంట్ చేయటము, ఇవన్నీ ఉంటాయి కదా, వెండర్ పేమెంట్ చేయటం, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఆల్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డు చేయడానికి మనకు ఒక డేటాబేస్ కావాలి. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ఉంది, మీ ఫోన్ క్యాప్చర్ చేస్తారు, దేంట్లో స్టోర్ అవుతుంది? డేటాబేస్ లో స్టోర్ అవుతుంది, అవునా కదా? అలాగే కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపీలో రికార్డ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఒక ఎఫిషియెంట్ డేటాబేస్ అనేది కావాలి, అవునా కదా? సో ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటాం. ఎస్ఏపిని ఏమంటామండి? ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అని, ఏ అంటే అప్లికేషన్స్ అని, పి అంటే ప్రోడక్ట్స్ అంటారు. సిస్టమ్స్ అంటే ఏంటి? కంప్యూటర్స్. సిస్టమ్స్ అంటే ఏంటి? కంప్యూటర్స్, ల్యాప్టాప్స్. సిస్టమ్స్ అంటే ఏంటండి? జనరల్గా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, పీసీస్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనకి సిస్టమ్స్ అంటాం. అప్లికేషన్ అంటే ఏంటి? యాప్స్ అంటే సాఫ్ట్వేర్. ప్రోడక్ట్స్ అంటే ఏంటి? goods and services. What SAP will do? SAP will capture entire information regarding the goods and services and saves into the database. So that is the reason SAP is called as a database software. So SAP stands for systems, A stands for application, P stands for products and data processing. Okay, system means computers, laptops, PCs, etc. Okay, application means software. Product means goods and services. What SAP will do? SAP will capture entire information regarding the goods and services and saves into the database. That is the reason SAP is called as a business database software. For everyday life, we will see different kind of transactions which is related to sales, purchase, payments, whatever it may be. So we need one database to store all these transactions, అవునా కదా? కాబట్టి ఎస్ఏపి అనేది ఏంటంటే ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటాం. అండ్ ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఎస్ఏపిని మనం ఏమని పిలుస్తామండి?
ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారండి. ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. సో ఈఆర్పి అంటే ఏంటి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్డ్ బై ఈఆర్పి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్డ్ బై ఎంటర్ప్రైజ్? బిజినెస్ ప్లేసెస్ సార్, కంపెనీ. రిసోర్స్ అంటే టైమ్, మనీ, మిషన్, మెటీరియల్, ఇవన్నీ కూడా రిసోర్స్. ప్లానింగ్ అంటే హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ మోస్ట్ ఎఫిషియెంట్ ఎఫెక్టివ్ మేనర్. ఓకే, సో అంటే ఇక్కడ మనకి SAP ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ERP సాఫ్ట్వేర్. సో ఇక్కడ ఈ అంటే ఏంటండి? ఎంటర్ప్రైజ్. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటి? రిసోర్స్. ఈ అంటే ఏంటి? ప్లానింగ్. సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ అంటే ఏం చెప్తాం మనం? ఆర్గనైజేషన్. రిసోర్స్ అంటే ఏం చెప్తాం? టైం, మనీ, మిషన్, లేబర్. ఓకే, సో వీటిని మనం రిసోర్స్ అంటాం. సో ప్లానింగ్ అంటే ఏం చెప్తాం? హౌ ఎఫిషియెంట్లీ we are using these resources most efficient and effective manner. దీన్నే మనం ప్లానింగ్ అంటాం. అంటే SAP అనేది ఒక ERP సాఫ్ట్వేర్ కూడా. ఓకే, అంటే ERP సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది సార్? ERP అంటే ఓకే చెప్పారు, ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్ అన్నారు, రిసోర్స్ అంటే టైం అన్నారు, ప్లానింగ్ అంటే ఈ రిసోర్స్ని ఎలా ఉపయోగించుకొని చేసేది అన్నారు. నాకేం అర్థం కాలేదు, అవునా కదా? సో జనరల్గా మనం ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవునా కదా? సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ నేను తీసుకున్నాను అనుకోండి, దాంట్లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి? సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, అడ్మిన్. సేల్స్, ఫైనాన్స్, సో నెక్స్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్, HR, ప్రొడక్షన్, ఓకే, అడ్మినిస్ట్రేషన్, కంట్రోలింగ్, ప్లాంట్, ఇవన్నీ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకే ప్లేస్లో నాకు కావాలి అంటే ERP అనేది అవసరం. అంటే ఈ ERP ఏం చేస్తుంది అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇంటిగ్రేట్ చేయడం మూలంగా వీ కెన్ ఏబుల్ టు జనరేట్ ద ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్. మనం ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ని మనం జనరేట్ చేయొచ్చు అన్నమాట. అంటే మనకి రేపొద్దున సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకే ప్లేస్లో మనం ఒకే ఇన్ఫర్మేషన్, సేల్స్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, అలాగే మెటీరియల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అంటే ఒకే ప్లేస్లో మనం ఆల్ ఇన్ఫర్మేషన్ మనం చూడగలుగుతున్నాం. అంటే దేని ద్వారా? ఈ ERP సాఫ్ట్వేర్ ద్వారా. అర్థమైందా అందరికీ? సో కాబట్టి ERP అంటే ఏంటి? ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ప్లానర్. అంటే ఏంటి? అన్ని డిపార్ట్మెంట్స్ని కంబైన్ చేసి ఒకే ప్లేస్లో పెట్టడం మూలంగా ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడగలుగుతున్నాము. అర్థమైందా? ఒకే ప్లేస్లో మనం చూడగలుగుతున్నాం. సో కాబట్టి SAP అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ అని కూడా మనం చెప్తా ఉంటాం. అర్థమైందా? సార్ మరి మార్కెట్లో SAPయే తోప ఇంకేమీ లేదా? మార్కెట్లో మనకి SAPనే ఉందా, ఇంకేమీ అదర్ సాఫ్ట్వేర్స్ ఏమీ లేవా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు, అవునా కదా? ఓకే, మార్కెట్లో SAP తప్పిస్తే ఇంకేం లేవా? ఇదే కోర్స్ నేను నేర్చుకోవాలా, మిగతా నేర్చుకోవద్దా అంటే ఎస్, ఇదే కోర్స్ మీరు నేర్చుకోవడమే బెస్ట్. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మనకి SAPకి సంబంధించి కాంపిటేటర్స్ ఉన్నారండి. అంటే ERP అంటే ఒక SAPయే కాదు. సో SAP ఈజ్ ఆల్సో ERP. సో మనకి మార్కెట్లో ఉన్న కొన్ని సమ్ ERP లిస్ట్ చెప్తాను చూడండి. సో మనకి ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్,
సో ఆర్కిల్ తర్వాత మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ రెండు ఎస్ఏపికి బెస్ట్ కాంపిటేటర్స్. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఆర్కిల్ బెస్ట్ కాంపిటేటర్స్ ఎస్ఏపికి. ఓకే, అలాగే మనకి పీపుల్సాఫ్ట్, సేజ్. ఓకే, సో అలాగే చాలా చాలా ఈఆర్పీస్ ఇంకా మార్కెట్లో ఉన్నాయి. గ్రూప్స్ అని, సేజ్ అని బెస్ట్ కాంపిటేటర్స్, క్విక్ బుక్స్ అని. సో వాట్ అబౌట్ సేల్స్ ఫోర్స్ సార్? సేల్స్ ఫోర్స్ అనేది మనకి ఏంటంటే ఒక ఏరియా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ సంబంధించిన డేటా ఓకే కావాలంటే సేల్స్ ఫోర్స్ని యూజ్ చేస్తారు. ఈఆర్పి అంటే ఏంటి, అన్నీ కలిపి ఆల్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్, ఫైనాన్స్, కంట్రోలింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అన్ని. సేల్స్ ఫోర్స్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ కస్టమర్ సంబంధించి కస్టమర్ ఏరియాస్లో సిఆర్ఎం అంటే ఏంటి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకేనా? ఓకే, సో Okay, sir. కాబట్టి Thank ఇక్కడ మనకి సో మార్కెట్లో ఉన్న ఈఆర్పీస్ లో సో బెస్ట్ ఈఆర్పి అండి. మార్కెట్లో ఉన్న ఈఆర్పీస్ లో బెస్ట్ ఈఆర్పి, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, ఎస్ఏపిలో. ఓకే, సో కాబట్టి ఎస్ఏపి అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానర్, ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. ఓకే, అందుకే దీన్ని మనం ఏమని చెప్పాము, ఈఆర్పి అన్నాం. ఈఆర్పి అంటే ఆల్ మాడ్యూల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఒక మాడ్యూల్ కాదు, ఆల్ మాడ్యూల్స్. ఒక ఏరియా కాదు, ఆల్ ఏరియాస్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అని చెప్పి మనం చెప్తాం. అది అర్థమైందా? సో కాబట్టి మరి ఈ ఇన్ని ఈఆర్పీస్ ఇవే జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్న మార్కెట్లో ఉన్న ఈఆర్పీస్ ఇవే అని. బట్ ఇంకా చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, రోజుకు కొత్త ఈఆర్పీ పుట్టుకుంటూ వచ్చేస్తుంది మార్కెట్లో. ఓకే, మరి ఇన్ని ఈఆర్పీస్ ఉంటాయి, ఎస్ఏపి బెస్ట్ 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 అని చెప్పి మనం డబ్బాలు కొట్టుకుంటున్నాం. సో ఎస్ఏపి అనేది ఎందుకు బెస్ట్, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఎస్ఏపి బికమ్ నెంబర్ 1 ఇన్ ది మార్కెట్? సో మనకి మార్కెట్లో ఎస్ఏపి అనేది నెంబర్ 1 అవడానికి రీజన్స్ ఏంటి? వై ఎస్ఏపి? ఓకే, సింపుల్గా మాట్లాడితే ఏం చెప్పచ్చు దీన్ని? సో వై ఎస్ఏపి ఎందుకు కంపేరింగ్ టు అదర్ మనకి ఈఆర్పీస్తో ఉండగా మార్కెట్లో మనకి ఎస్ఏపి ఎందుకు? ఓకే, ఒకటి బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఈ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎస్ఏపిలో ఎక్కువ ఉంది. అర్థమైందా? సో ఇంటిగ్రేషన్, బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఫ్లెక్సిబిలిటీ, రిలయబిలిటీ, ట్రస్ట్వర్తీ, more friendly, user friendly, more friendly, user friendly. Okay, and security. Okay, customer support. ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ బాగుంటేనే సాఫ్ట్వేర్ తీసుకుంటారు, అవునా కదా? సో మార్కెట్లో మనం ఏదైనా ప్రోడక్ట్ ఉందంటే దానికి కస్టమర్ సపోర్ట్ ఉంటుంది 100%. ప్రోడక్ట్ ఉంది అంటే సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు లీకేజ్ చేసేస్తారు, అవునా కదా? డేటా మొత్తం లీక్ అయిపోతుంది, హ్యాకర్స్ ఉంటారు గట్టిగా. సో కాబట్టి డేటా అనేది మనకి సేఫ్ ప్లేస్లో రైట్ సాఫ్ట్వేర్లో ఉండాలి, అంతేనా కదా? సో మొత్తం డేటా అంతా ఎవడో ఒకడు వస్తాడు పట్టుకొని వెళ్ళిపోతాడు కంపెనీ అన్న తర్వాత. ఇంకేముంది, మొత్తం క్లయింట్ డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతే మొత్తం ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎస్ఏపిని ఎందుకు మార్కెట్లో చూస్ చేసుకుంటారు అంటే, సో ఎస్ఏపికి ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి చూసుకుంటారు. అంటే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ, నమ్మచ్చు, రిలయబిలిటీ ఉంది, ట్రస్ట్ వర్తి, మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, సెక్యూరిటీ, కస్టమర్ సపోర్ట్. సో ఈ అన్నీ కూడా ఎస్ఏపిని మార్కెట్లో నెంబర్ 1గా నిలబెట్టడానికి దోహదపడుతున్నాయి, మనం సింపుల్గా చెప్తాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎస్ఏపి అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడితే మనకి ఈఆర్పి గురించి కూడా వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఎస్ఏపి గురించి మాట్లాడుతుంటే ఈఆర్పి కూడా, ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏంటంటే మనకి ఇప్పుడుది కాదు. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ మనకి ఇప్పుడుది కాదు. ఎస్ఏపి సాఫ్ట్వేర్ వాస్
ఇన్వెంటెడ్ బై 1970s లోనే ఈ సాఫ్ట్వేర్ మనకు వచ్చేసింది. ఇన్వెంటెడ్ బై 5 IBM ఎంప్లాయీస్. ఎంతమంది అండి? ఈ సాఫ్ట్వేర్ ని కనిపెట్టింది ఎవరు? IBM ఎంప్లాయీస్ ఇన్ 1970s. ఈ సాఫ్ట్వేర్ ని మనకి ఇప్పుడు వచ్చింది కాదు, ఇది 1971 నుంచే ఉంది. 71 నుంచి లెక్కేసుకోండి. ఈ యొక్క 29, ఈ యొక్క 24, దగ్గర ఫస్ట్ పూర్తి కూడా 55. 15 ఏమంటారు? ఫస్ట్ పూర్తి ఏమంటారు? 15 ఆఫ్ ఏమంటారు దాన్ని? ఆఫ్ కాదు, దానికి 50 years కంప్లీట్ చేసి ఏమంటారు? గోల్డెన్ జూబ్లీ కంప్లీట్ చేసి ఆల్రెడీ. సో కాబట్టి ఇప్పుడు కాదు సాఫ్ట్వేర్, ఇది చిన్నప్పటి నుంచి ఉంది, ఇది ఎప్పుడో నుంచి. అప్పుడు ఇది ఒకే ఒక్క కస్టమర్తో స్టార్ట్ అయ్యింది. ఇది అర్థమైందా? ఒకే ఒక కస్టమర్, ఏదైనా ఒకరితోనే స్టార్ట్ అవుద్ది. బిజినెస్ అయినా ఏదైనా ఫస్ట్లో ఇనిషియల్గా. నేను కూడా ఒకరికే చెప్పేవాడిని 5 సంవత్సరాల కిందట. ఆ తర్వాత ఇప్పుడంటే ఇప్పుడు 10 మంది 20 మంది జాయిన్ అవుతున్నారు. అప్పుడు 150 మంది జాయిన్ అయ్యేవాళ్ళు 2 years బ్యాక్. 150 మంది ఆన్లైన్లో కనపడేవాళ్ళు. సో మార్కెట్ అలా ఉండేది అప్పుడు SAP అంటే. సో కాబట్టి ఇక్కడ ఏదైనా ఒకరితోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ కస్టమర్ ఒకే కస్టమర్, కానీ ఇప్పుడు 4 lakhs కస్టమర్స్. 4 lakhs కస్టమర్స్ ఉన్నారు SAP దగ్గర మార్కెట్లో. అర్థమైందా? కాబట్టి ఈ 4 lakhs కస్టమర్స్ SAPని ఫాలో అవుతున్నారు, SAPని సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఓకే. సో కాబట్టి SAP మనం ఐటీలో ఐటీ అంటే ఐటీ వరల్డ్, ERP వరల్డ్. ఐటీలో ERP వరల్డ్లో చాలా పెద్ద జైంట్ కంపెనీ. SAPలో జాబ్ వచ్చింది అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు, లైక్ గూగుల్లో వచ్చినట్టుగా. SAP కన్సల్టెంట్ SAPలో జాబ్, SAP ల్యాబ్స్ అంటారు. SAP ల్యాబ్స్లో జాబ్ వచ్చింది అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు అన్నమాట. అర్థమైందా? సో కాబట్టి SAP సాఫ్ట్వేర్ వాజ్ ఇన్వెంటెడ్ బై 5 IBM ఎంప్లాయీస్ ఇన్ 1971. అప్పుడు దీని పేరు ఏం పెట్టారంటే, దీని పేరు అప్పుడు SAP అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డెవలప్మెంట్ కాదు, వేరే ఉంది పేరు దీనికి. ఓకే, సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. ఆ టైంలో ఏం పేరు పెట్టారు? సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. లేటర్ ఇట్ వాజ్ చేంజ్డ్ టు SAP. అర్థమైందా? సో తర్వాత దీన్ని SAP కింద మార్చేశారు. సో అప్పుడు దీనికి వేరే అన్నమాట. ఓకే. సో కాబట్టి ఈ SAP గురించి మాట్లాడితే మీ అందరికీ కూడా Fortune 500 కంపెనీస్ వినే ఉంటారు మార్కెట్లో. ఓకే. సో Fortune 500 కంపెనీస్లో 85% కంపెనీస్ అంటే పెద్ద కంపెనీస్కి ర్యాంకింగ్ ఇస్తారు. పెద్ద కంపెనీస్ ఏమున్నాయి చెప్పండి? సో కాగ్నిజెంట్, TCS, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఇవన్నీ చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా. వీటిలన్నిటికి ర్యాంకింగ్ ఇస్తే ఓకే, అందులో మనకి 85% కంపెనీస్ SAP సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. అంటే చాలా పెద్ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాయండి. అంటే Fortune 500లో 85% ఆఫ్ కంపెనీస్ స్టిల్ యూజింగ్ SAP. అంటే మార్కెట్లో పెద్ద కంపెనీస్ అన్ని SAPలోనే యూజ్ చేస్తాయి. కాబట్టి మనం, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, పెద్ద బిజినెస్కి SAP అనేది చాలా పెద్ద సొల్యూషన్, బిగ్ సొల్యూషన్ అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఒక ఐడియా వచ్చేసింది. ఓకే, SAP అనేది ఒక ERP సాఫ్ట్వేరు. SAPలో బిజినెస్ డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్ కాదు, 1971 నుంచి ఉంది. చాలా పెద్ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాయి కాబట్టి మార్కెట్లో స్కోప్ ఉంది. అర్థమైందా అందరికీ? సార్ చెప్పండి. ఓకే. సో మన డిస్కస్ చేస్తామండి. ERP అంటే ఏంటి అయిపోయింది, మనకి SAP అంటే అయిపోయింది.
సో మరి వాట్ ఈజ్ S4 హనా ఓకే. సో ఇది కూడా మనకి డిస్కస్ చేద్దాం. దీన్ని డిస్కస్ చేసే ముందు ఒకసారి ఏంటంటే ఒకసారి మనం దీంట్లోకి వెళ్ళిపోదాం డాక్యుమెంట్లోకి. ఓకే, ఎస్ఏపి సంబంధించిన ఒక డాక్యుమెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది జస్ట్ లైక్ జనరల్ నాలెడ్జ్ అనమాట. ఇదేమి ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ కూడా అడగరు. ఇది ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ కూడా అడగరు. ఇది ఏంటంటే మీరు తెలుసుకోవడం కోసం అంతే. ఎవరు అడగరు క్వశ్చన్స్ కూడా. ఎస్ఏపి నేర్చుకున్న తర్వాత కన్సల్టెంట్ లెవెల్లో వాట్ ఈజ్ ఎస్ఏపి అని చెప్పి ఎవరు అడగరు. ఓకే, బట్ ఇవన్నీ ఏంటంటే మీకు జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాం అంతే. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 2021 ప్రకారం ఎస్ఏపిలో మనకి ఆల్మోస్ట్ 1,07,000 మంది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, హెడ్ క్వార్టర్స్ ఇది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఎక్కడి నుంచి వచ్చింది? జర్మనీ. ఎస్ఏపిని ఎక్కువగా యూజ్ చేసే కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి? జర్మనీలోనే ఉన్నాయి. ఓకే, ఎస్ఏపిని ఎక్కువగా యూజ్ చేసే కంట్రీ ఏది అంటే జర్మనీ సైడ్ మొత్తం, యూకే. ఓకే, ఎస్ఏపి మనకి యుఎస్లో కూడా ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. యుఎస్లో మనకి దుబాయ్, యుఎస్ఏ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఎస్ఏపి సంబంధించి. ఓకే, దీనికి సిఇఓ ఎవరు అంటే క్రిస్టియన్ క్లైన్. ఇది ఇప్పటిది కాదు, 1970s స్టార్ట్ అయింది. ఆ తర్వాత అఫీషియల్గా 1972లో అనౌన్స్ చేశారు. ఓకే, ఈ సపోర్ట్ ఇవన్నీ అవసరం లేదులేండి, జస్ట్ ఊరికే ఇచ్చాం. సో ఎస్ఏపికి రెవెన్యూ ఏంటంటే క్లౌడ్ ద్వారా ఎక్కువ వస్తుంది అనమాట. క్లౌడ్ యూజర్స్ ఎస్ఏపికి ఎక్కువ ఉన్నారు. 2 మిలియన్ యూజర్స్ ఉన్నారు క్లౌడ్ యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇచ్చారు. 140 కంట్రీస్లో ఎక్స్పాండ్ అయ్యింది ఎస్ఏపి. ఒక కంట్రీ కాదు, 140 కంట్రీస్లో ఎక్స్పాండ్ అయ్యి ఉంది. ఓకే, సో అలాగే మనకి క్లౌడ్ యూజర్స్ మనం చూసుకున్నట్లయితే 230 మిలియన్ క్లౌడ్ యూజర్స్ని ఎస్ఏపిని యూజ్ చేస్తున్నారంట. అంటే సబ్స్క్రిప్షన్స్ ద్వారా ఎస్ఏపికి డబ్బులు వస్తాయి. సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం మూలంగా. ఓకే, సో దగ్గర 100 సొల్యూషన్స్ కవరింగ్ బిజినెస్ ఫంక్షన్. బిజినెస్ సంబంధించిన ఒక 100 సొల్యూషన్స్. అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి మార్కెట్లో. సో కొన్ని ఇండస్ట్రీస్ పేరు చెప్పండి మనకి. ITC, ACN. ఇండస్ట్రీ అంటే ఏంటి చెప్పండి? ఇండస్ట్రీ అంటే మన సినిమా ఇండస్ట్రీ కాదు. ఓకే, ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ 30 years కాదు. ఇండస్ట్రీ అంటే పెయింటింగ్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, రీసెర్చ్, ఆటోమొబైల్స్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీసే అవునా కాదా? ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్. ఓకే, ఈ ఆల్ ఇండస్ట్రీస్కి ఎస్ఐపి సొల్యూషన్ ఉంది. డిఫెన్స్ ఆల్సో కూడా వన్ ఇండస్ట్రీ. దీనికి డిఫెన్స్ సంబంధించి కూడా ఎస్ఐపి కూడా రెడీ చేశాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎస్ఏపిని మనకి మేజర్గా ఇక్కడ ఏంటంటే 1972 అని ఆ టైంలో పేరు కూడా దీనికి ఎస్ఏపి అంటే వేరే ఉంది, సిస్టమ్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ఆ టైంలో. అర్థమైందా? సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీస్ కూడా ఇచ్చారు ఎస్ఏపికి సంబంధించి. ఓకే, సో మనకి మొన్న రిసిషన్ వచ్చినప్పుడు పెద్ద సంస్థలే ఎస్ఏపి నుంచి తీసేసాయి ఎంప్లాయీస్ని, అవునా కదా? రిసిషన్ మూలంగా చాలా పెద్ద గూగులే తీసేసింది. గూగుల్ లాంటి పెద్ద సంస్థ, గూగుల్లో జాబ్ వస్తే మనకి ఎలా ఉంటుందంటే ఇంకా ఒక స్వర్గం వెళ్ళినట్టు ఫీల్ అవుతూ ఉంటారు జనాలు. ఎంప్లాయీస్ నా అంత తోపులేరు అనుకుంటారు గూగుల్లో జాబ్ వచ్చిన వాళ్ళు. గూగుల్లో జాబ్ రావడం అంత ఈజీ కాదు. అలాంటిది గూగుల్లోనే బోల్డ్ మందిని పీకి పడేశాడు, అవునా కదా? సో చాలా కంపెనీస్ రిసిషన్తో కొన్ని లక్షల మంది టర్న్ ఓవర్ అనేది వేసిపోయింది అక్కడ. అందుకే ఎస్ఐపిలో కూడా 3,000 మంది తీశారు అంతే, జస్ట్ 3,000 అని కంపేరింగ్ టు అదర్స్ బెస్ట్ మార్కెట్లో. సో మనకి ఎస్ఏపిని ఎస్సీ అంటారండి, రిజిస్ట్రేషన్ అయింది ఎస్ఏపి ఎస్సీ. ఎస్ఏపి ఎస్సీ అంటే ఏంటి? సొసైటీస్ యూరోపియా. ఎస్సీ అంటే ఏంటి? సొసైటీస్ యూరోపియా. అంటే అక్కడ లాస్ ఉంటాయి. ఈ జర్మన్ కంట్రీస్లో లా ప్రకారం ఏంటంటే దాన్ని ఎస్ఏపి పక్కన ఎస్సీ అని పెడతాం. ఎస్సీ అంటే ఏంటి? సొసైటీస్ యూరోపియా. అంటే ఏంటి జనరల్గా సొసైటీస్ యూరోపియా అంటే? సో ఇది ఆ లా ప్రకారం ఏంటంటే వీళ్ళు మన ప్రైవేట్ లిమిటెడ్ అట్లా ఎలా యాడ్ చేస్తారో మన లోకల్ లాస్ ఎలా అయితే ఉంటాయో అలా అనమాట, ఇంకా సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఎస్ఏపికి బెస్ట్ కాంపిటేటర్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఆరికిల్. ఓకే, సో SAP products. SAP has released so many products.
ఎస్ఏపి చాలా ప్రోడక్ట్స్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఇచ్చిన కొన్ని ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఎస్ఏపి ప్రోడక్ట్స్ అని కొడితే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ కనబడతా ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు ఉపయోగపడే కొన్ని ప్రోడక్ట్స్ మీకు నేను చార్ట్లో రెడీ చేసి ఇచ్చాను. ఒకసారి చూడండి. ఎస్ఏపి ప్రోడక్ట్స్ అంటే మనకి సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, పిఎల్ఎం అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్సిఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం అంటే సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, అలాగే బిజినెస్ వన్ B1. ఇది చాలా చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ కూడా ఎస్ఐపి వచ్చేసింది సొల్యూషన్స్. బిజినెస్ వన్ యూస్ చేస్తున్నారు ఎస్ఐపి. ఓకే, సో అంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎస్ఐపి వాడు రిలీజ్ చేస్తాడు. ఇవే కాదు ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ హాల్లో ఇవే కాదు ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ ఎస్ఐపి వాడు ఏంటంటే రిలీజ్ చేస్తాడు అన్నమాట. ఓకేనా? ఎస్ఏపి గురించి మాట్లాడితే ఇంత ఉందండి. ఓకే, ఇంత వారం ఉంది ఎస్ఏపి గురించి మాట్లాడితే. సో కాబట్టి మీ అందరికీ కూడా ఎస్ఏపి అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేసింది కదా? వచ్చిందా రాలేదా? ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చిందా రాలేదా? సో ఈ ఐడియా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో మెయిన్లీ మనకి 2 వర్షన్స్ ఉన్నాయండి. ఓకే, సో మెయిన్లీ మనకి 2 వర్షన్స్ ఉన్నాయి. ఓకే, ఏ వర్షన్ ఏంటి చెప్పండి? ఈసీసీ అంటే ఏంటి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఓకే, S4 హనా అంటే S4 హనా అంటే 4th వర్షన్ ఆఫ్ బిజినెస్. ఇది 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది. ఓకే, సో మనకి ఈ ఎస్ఏపి ఈసీసీ వర్షన్ మనకి 2027 తర్వాత ఎండ్ అయిపోతుంది. అర్థమవుతుందా అందరికి? ఈసీసీ వర్షన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ఎండ్ అయిపోతుందంట? 2027 తర్వాత నో మోర్ ఈసీసీ. ఓల్డ్ వర్షన్ ఇంకా లేదు. సో కొత్త వర్షన్లోకి అన్ని కంపెనీస్ మైగ్రేట్ అయిపోవాలి. అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేసే ఏ కంపెనీ అయినా సరే మ్యాక్సిమం S4 హనాలోకి మైగ్రేట్ అయిపోవాలి. కాబట్టి రానున్న రోజుల్లో అన్ని S4 హనా ప్రాజెక్ట్సే. ఇప్పుడు ఈసీసీ ఇంప్లిమెంటేషన్ అనేది జరగటం లేదు మార్కెట్లో. ఈసీసీ మీద ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. ఓన్లీ S4 హనాలోనే ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి. మరి ఈసీసీ ఎందుకు సార్ తీసేయచ్చు కదా అంటే, ఈసీసీలో యూజ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్లయింట్స్ సంబంధించిన వాళ్ళు సపోర్ట్ ప్రాజెక్ట్స్, రోల్అవుట్ ప్రాజెక్ట్స్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అర్థమైందా? సో అంతేగాని ఈసీసీలో ఏ ప్రాజెక్ట్స్ లేవు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మార్కెట్లో 95% లేవు. అన్ని S4 హనా ప్రాజెక్ట్స్. చెప్పండి. అవును, మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి 2027 లోపల. టోటల్ గా ఉండదంటే అఫీషియల్ నోటిఫికేషన్ లో 2027 వరకు ఈసీసీ ఉంటుంది. ఆ తర్వాత మీ రిస్క్, ఎవరి రిస్క్? కంపెనీ రిస్క్. అందులో కంటిన్యూ అవ్వాలా లేదని మేము మాత్రం సపోర్ట్ ఇవ్వమని చెప్పి ఎస్ఐపి. అర్థమైందా? సో దాన్ని యూజ్ చేసుకోవడం అనేది ఎవరి రిస్క్? కంపెనీ రిస్క్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫోన్లు వచ్చేసినాయి. సో 2027 తర్వాత 4G లేదు అన్నారు. ఇంకా తర్వాత మీ రిస్క్ అన్నాడు. దాని మీనింగ్ ఏంటి? యూజ్ చేసుకోవచ్చు కానీ మీ రిస్క్ అన్నాడు. అంటే ఏంటి? ఇంకా దానికి సపోర్ట్ ఉండదు. సపోర్ట్ ఉండకపోతే నెట్వర్క్ సరిగ్గా రాదు. అన్నా కదా? మధ్య మధ్యలో ఇంటరాక్షన్స్ వస్తాయి. అందుకేంటి ఎవరికాళ్ళు భయపడతారు. కంపెనీ అంటే లక్షల టర్న్ ఓవర్ ఉంటుంది. ఇమీడియట్గా మారిపోవాలి ఎస్ఐపి అని చెప్పినట్టు. అర్థమైందా? అట్లయితే సార్ ఎక్కువ జాబ్స్ ఉంటాయి కదా సార్? ఏంటండి? అయితే ఎక్కువ జాబ్స్ ఉంటాయి కదా? అవును, ఎక్కువ జాబ్స్ ఆపర్చునిటీస్, ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఓకే, మార్కెట్లో ఎస్ఏపికి జాబ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే, సో మనకి ఈసీసీలో డేటాబేస్ ఉంది అనమాట. ఎస్ఏపి ఓడికి ఓన్ డేటాబేసే లేదు అసలు. ఫస్ట్ ఇందాక నుంచి మనం డబ్బాలు కొడుతున్నాం. ఎస్ఏపి హ్యాస్ ఎ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్, ఎస్ఏపి ఈస్ కాల్డ్ యాజ్ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని. అవునా కదా? సో అసలు ఎస్ఏపికి అసలు ఓన్ డేటాబేసే లేదు ఈసీసీలో.
మీరు మొబైల్ ఫోన్ చూసుంటారు, కొన్ని ఏమో వేరే ఓడి కలిపి ఉంటాయి, అవునా కదా? కొన్ని చిప్స్ అవన్నీ వేరే సాఫ్ట్వేర్ వేరే కంపెనీ ఓడి లింక్ చేస్తారు, అవునా కదా? సో పౌచ్ వేరే ఓడిది ఉంటుంది, సో ఇయర్ ఫోన్స్ వేరే ఓడిది కొంటారు, అవునా కదా? అట్లా ఎస్ఏపి కూడా ఏంటంటే అసలు ఓన్ డేటాబేసే లేదు మొన్నటి వరకు. ఈ S/4HANA రిలీజ్ అయినంత వరకు ఓన్ డేటాబేసే లేదు. ఎస్ఏపి ఏ డేటాబేస్లు ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. సో ఎస్ఏపిలో ఏమేమి డేటాబేసెస్ అంటే ఆరికిల్, ఓకే, ఆరికిల్, IBM DB2, SQL, ఓకే, MS SQL. సో ఈ డేటాబేస్లు ఎస్ఏపితో కనెక్ట్ అయినాయి అంతకుముందు. ఆరికిల్ ఏమో ఎస్ఏపి కాంపిటేటర్, మళ్ళీ వాటి డేటాబేస్ మన ఎస్ఏపితో లింక్ చేశారు. రేపు వద్దున్న మన ప్రాబ్లమ్స్ అన్ని వాటికి తెలిసిపోతాయి, అవునా కదా? సో ఎప్పుడైనా సరే థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద లింక్ అయితే మనకి ప్రాబ్లమే. సో అందుకే ఎస్ఏపి కమ్ అప్ విత్ న్యూ డేటాబేస్. సో 2015 మనకి ప్రోడక్ట్ లాంచ్ అయింది ఎస్ఏపిది, S/4HANA. ఎస్ఏపి అనేది ఇలా కాదు, మార్కెట్లో మనం గ్లోబల్ లీడర్ మనం కాబట్టి మనకు కూడా ఒక డేటాబేస్ ఉండాలి అని చెప్పి ఎస్ఏపి కూడా ఒక సాఫ్ట్వేర్ని పట్టుకొచ్చాడు, ఒక డేటాబేస్ని పట్టుకొచ్చాడు, ఒక సాఫ్ట్వేర్ని పట్టుకొచ్చాడు. దాని పేరే S/4HANA. S/4HANA అనేది ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. 35 ఓకే, సో ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ అని చెప్పాం. అసలు ఎస్ఏపికి అసలు డేటాబేస్ లేదు మొన్నటి వరకు. సో అదర్ డేటాబేస్ మీద ఎస్ఏపి అనేది డిపెండెన్సీ ఉంది. ఓకే, ఆరికిల్, IBM DB2, అట్లా ఎస్ఏపి ఇస్ కనెక్టెడ్ విత్ ఆరికిల్, IBM DB2, SQL, MS SQL. ఇవన్నీ కూడా ఎస్ఏపికి సంబంధించిన డేటాబేసెస్. ఇవన్నీ ఎస్ఏపికి సంబంధించిన డేటాబేసెస్ అన్నమాట. అర్థమవుతుందా అందరికీ? సో అలాగే మనకి సో ఎస్ఏపిలో ఈసీసీ డేటాబేస్లు, ఇవన్నీ ఈసీసీ డేటాబేస్లు. మరి S/4HANAలో ఈ డేటాబేస్లన్నీ వర్కౌట్ అవుతాయా? Shall I run these databases in SAP S/4HANA platform? No, 100% no. సో ఎస్ఏపి S/4HANAలో మనకి నడిచే డేటాబేస్ HANA డేటాబేస్ ఉంది. అర్థమవుతుందా? HANA అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. అంటే HANA అనేది ఒక డేటాబేస్. S/4HANAలో HANA అంటే ఏంటి? డేటాబేస్. అర్థమైందా? S/4HANA అంటే ఏంటి? ఇట్స్ సాఫ్ట్వేర్, ప్రోగ్రాముడ్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్, ప్రోగ్రాముడ్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్. S/4HANA is a software. HANA is the database. HANA stands for high performance analytic appliance. సో HANA అంటే ఏంటండి? సో HANA stands for high performance analytic appliance. అంటే ఏంటో తెలుసా? ఈసీసీ డేటాబేస్ల కన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఈ డేటాబేస్. ఎస్ఏపి ఓడి ఏంటంటే కొత్తగా కనిపెట్టి కొత్తగా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ డేటాబేస్ ఇది. ఈ డేటాబేస్ ఈ ఆరికిల్ #1 మార్కెట్లో డేటాబేస్లో. కానీ ఈ డేటాబేస్ ఏదైతే ఉందో ఎస్ఏపి ఓడి డిజైన్ చేసిన డేటాబేస్ 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్. ఈసీసీ డేటాబేస్ల కన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు ఈ ఈసీసీ డేటాబేస్ ఉంటే S/4HANAకి ఏం పని? కాబట్టి we cannot run Oracle, IBM DB2, SQL, MS SQL in the SAP S/4HANA software. SAP S/4HANA సాఫ్ట్వేర్ లో ఈ డేటాబేస్ ని మనం రన్ చేయలేము. మరి క్వశ్చన్ ఏంటంటే, సార్ మరి HANA డేటాబేస్ ని మన ఓల్డ్ సిస్టమ్ అయిన ఈసీసీలో రన్ చేయొచ్చా అని అడిగారు.
వేయచ్చా లేదా? 4G వాడు 5Gలో కన్వర్ట్ అవ్వచ్చా? అవ్వచ్చు కదా. ఏదో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది. అట్లా అనా డేటాబేస్ ఈసీసీకి కూడా కనెక్ట్ చేయాలి, ఎందుకంటే ఎస్ఏపీ వాడి ప్రోడక్ట్ కదా. అర్థమవుతుందా అందరికీ? సో కాబట్టి మనకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది. సో ఎస్ఏపీ అనేది 3 సర్వర్ల అనుసంధానం. ఓకే, సో ఎస్ఏపీ అనేది R3 ఆర్కిటెక్చర్ అంటాం. అంటే 3 సర్వర్స్ ఉంటాయి. R అంటే ఇక్కడ R స్టాండ్స్ ఫర్ రియల్ టైం. ఎస్ఏపీలో 3 సర్వర్లు ఉంటాయండి. ఓకే, ఎస్ఏపీలో 3 సర్వర్స్ ఉంటాయి. మెయిన్లీ ఎస్ఏపీ 3 సర్వర్ల మీద పనిచేస్తుంది. ఎస్ఏపీ పనిచేసే విధానం 3 సర్వర్లు ఉన్నాయి. ఓకే, ప్రొడక్షన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఓకే, సో ఎస్ఏపీ అనేది ఎన్ని సర్వర్ల మీద పనిచేస్తుందని చెప్పాం మనం? 3 సర్వర్స్ మీద ఎస్ఏపీ అనేది పనిచేస్తుంది. సో ప్రొడక్షన్ సర్వర్, రెండోది అప్లికేషన్ సర్వర్, మూడోది డేటాబేస్ సర్వర్. అర్థమవుతుందా? సో ప్రొడక్షన్ సర్వర్ అంటే క్యూరీ యాప్స్. ఓకే, అప్లికేషన్ సర్వర్ అంటే S/4HANA సాఫ్ట్వేర్, అండ్ డేటాబేస్ సర్వర్ అంటే HANA డేటాబేస్. అంటే ఇది డేటాబేస్కి ఒక సర్వరు, S/4HANAకి ఒక సాఫ్ట్వేర్కి ఒక సర్వరు, ఫ్యూరీ యాప్స్కి ఒక సర్వర్. ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? అసలు మార్కెట్లో HANA డేటాబేస్ ఎంత ఫేమస్ అవడానికి రీజన్ ఏంటి? ఓకే, అలాగే మనకి ఈ S/4HANA సాఫ్ట్వేర్లో మనకి ఏ వాటికి సొల్యూషన్ ఇచ్చింది? ఓకే, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓకే, ఈరోజు క్లాస్లో ఇది ఒక ఐడియా మాత్రమే. నెక్స్ట్ క్లాస్లో ఇన్డెప్త్గా వెళ్తాం. సో నెక్స్ట్ క్లాస్లో మనకి ఇన్డెప్త్గా వెళ్తాం మనం, అంటే మెల్లమెల్లగా డెప్త్నెస్ అనేది పెరుగుతుందండి. ఓకే, సో మనకి ఇవన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో మీకు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, తర్వాయి భాగం అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుంది? ఓకే, అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, డేటాబేస్ లేయర్ అంటే ఏంటి, మనకి HANA అంటే ఏంటి? ఓకే, ఇన్ డెప్త్గా కొంచెం ఈరోజు అబ్రివేషన్స్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో ఓన్లీ ఇవే ఉంటుంది. ఓకే, సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? ఓకే, సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మెల్లమెల్లగా డిస్కస్ చేస్తామన్నమాట. సో కాబట్టి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా ఈరోజు క్లాసు? ఓకే, ఈరోజు క్లాస్లో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా? వచ్చిందా రాలేదా? సో ఇన్ దిస్ టుడే సెషన్ we discussed about SAP, ERP and S/4HANA. So what is SAP? SAP stands for Systems, Applications, Products and Data Processing. Systems stands for computers, laptops, PCs or any device. Application, software. Product, goods and services. What SAP will do? SAP will capture internal information related to business information, and we need to save into the database. SAP అనేది ఒక business information అనేది ఒక software. SAP is also called as a ERP software. So SAP was invented in 1971 with 5 employees. Okay, so earlier SAP is called as a System Analysis Program Development. Later it was changed to Systems, Applications, Products and Data Processing. ERP stands for Enterprise Resource Plan. What ERP will do? ERP will capture all information regarding all departments. Okay, and we will see the reports. Whatever the information we need to look into that reports. అవునా కదా? సో ఇవన్నీ కూడా ERP అంటే ఏంటి, SAP అంటే ఏంటి చెప్పాం మనం. సో నెక్స్ట్ ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే బేసిక్గా
ఓకే, సో ఇమీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 సెషన్స్ మనకి ఇచ్చాము, 3 సెషన్స్. సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ అనేవి ఇక్కడ చార్ట్లో మీకు పెట్టడం జరుగుతుంది. సో యూ కెన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ దిస్ పర్సన్స్ అండ్ గెట్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ. ఓకే, అండ్ సర్వర్ డీటెయిల్స్ కూడా మీకు చార్ట్లో ఈరోజు పెడతాను. సో ఇమీడియట్గా సర్వర్ను కూడా తీసుకోవాలి. సో లాస్ట్ క్లాస్ సంబంధించిన వీడియో కూడా ఇక్కడ చార్ట్లో అవైలబిలిటీలో ఉంది, లాస్ట్ క్లాస్ వీడియో. సో చార్ట్లో మనకి నోట్స్ కూడా ఇచ్చాను, అలాగే లాస్ట్ క్లాస్లో పద్ధతి కూడా ఇక్కడ లింక్ కూడా ఇచ్చాను, లాస్ట్ క్లాస్ లింక్ డే 1 ఇది, అలాగే ఇది డే 2. ఇవన్నీ బేసిక్ సెషన్స్. సో మెల్లమెల్లగా మన కోర్సులోకి అడ్వాన్స్గా వెళ్ళిపోతాం అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, నెక్స్ట్ 10 డేస్లో మీతో మాట్లాడిస్తానని చెప్పాను. నెక్స్ట్ 10 డేస్లో ప్రాజెక్ట్ గురించి మాట్లాడిస్తాను, SAP బేసిక్స్ కాదు, ప్రాజెక్ట్ గురించి మాట్లాడిస్తాను. కాబట్టి నెక్స్ట్ 10 డేస్లో ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడబోతున్నారు. అర్థమైందా? 10 డేస్లో ప్రాజెక్ట్ గురించి మాట్లాడే పొటెన్షియల్ రప్పిస్తాను. ఓకే, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, సో కాబట్టి మీరు ఈ రోజు మనకి క్లాస్ ఎలా అయితే ఉందో ప్రతి క్లాసు అలాగే ఉంటుంది. సో చివరి క్లాస్ వరకు ఇలాగే అర్థమవుతుంది. ఓకే, సో కాబట్టి మీకు అర్థమయ్యేలా చెప్పడం నా డ్యూటీ, బట్ చెప్పింది చేయటం మీ డ్యూటీ. సో ఇక్కడ నేను చార్ట్లో పెడుతున్నాను, చూడండి. ఓకే, సో SAP అనేది చాలా కష్టమైన మాడ్యూల్. దీన్ని మనం సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాం, మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యేలాగా. ఓకే, మ్యాక్సిమం ప్రతి పాయింట్ అందరికీ అర్థమయ్యేలాగా నేను ట్రై చేస్తాను. ఓకే, సో మీరు చేయాల్సిన పని ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్, ఎప్పుడు ఇచ్చిన టాస్క్లను అప్పుడు కంప్లీట్ చేసుకోవడం, అది మీరు చేయాల్సిన పని. సో ఇక్కడ మీకు చార్ట్లో నేను నోట్స్ పంపించాను. సో ఈ నోట్స్ మీరు జస్ట్ నోట్ చేసుకోండి వీడియోని చూసి. అలాగే ఏంటంటే మీరు ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కాల్ చేయండి, కాల్ చేసి ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆధార్ సార్కి కాల్ చేయండి. ఓకే, సర్వర్ డీటెయిల్స్ మీకు చార్ట్లో నేను పెడతానండి. ఒక నిమిషం, ఫోన్ నెంబర్ నేను ఆల్రెడీ పెట్టాం మనం, మళ్ళా ఫోన్ నెంబర్ ఇవి పెడతాను, జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే, సో ఈరోజు నేను సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడతాను. సో అందరూ కూడా చార్ట్లో యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే ప్రతిదీ నేను చార్ట్లో కమ్యూనికేట్ చేస్తాను. క్లాసు ఉంది లేదు, ఓకే, సో ఇవన్నీ చార్ట్లోనే ఉంటాయి మొత్తం, స్కైప్లోనే. కొంతమంది ఇంకా గెస్ట్ యూజర్స్తో లాగిన్ అయ్యారు. సో ఇమీడియట్గా గెస్ట్ యూజర్స్ మనం కన్సిడర్ చేయరు, తీసేస్తారు, రిమూవ్ చేస్తారు గ్రూప్లో నుంచి. ఈరోజు కూడా 10-15 గెస్ట్ యూజర్స్ని రిమూవ్ చేయడం జరిగింది. గెస్ట్ యూజర్స్తో లాగిన్ అవ్వకుండా మీరు లాగిన్ అవ్వండి సిస్టంలో లాగిన్ అంటే ఏంటి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి స్కైప్లోకి. ఓకే, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే డేటా ఎక్కడికి పోదు. గెస్ట్ యూజర్స్తో లాగిన్ అవుట్ అయితే మళ్ళీ ఏంటంటే వెంటనే ఎగ్జిట్ అయిపోతారు, అందులో డేటా పోతుంది మొత్తం. కాబట్టి గెస్ట్ యూజర్స్తో లాగిన్ అవ్వకండి. ఓకేనా? సో హైదరాబాద్కి వన్స్ జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఒక గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది, సపరేట్గా SAP గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. We will connect tomorrow again, same timing. Thank you. ఓకే సార్.